భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. దీనిని ప్రజాసేవ, కళలు, సాహిత్యం, క్రీడారంగం, విజ్ఞాన రంగాల అభివృద్ధి వంటి అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందజేస్తారు. భారత రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అయితే ఈసారి పలువురు రాజకీయ ప్రముఖులకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారతరత్న రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిపబ్లిక్ డే వేళ త్వరలోనే భారతరత్న పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. మరి భారతరత్న పురస్కారం రేసులో ఉన్న ప్రముఖులను పరిశీలిస్తే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. గత ఏడాది అక్టోబర్ నెలలో రతన్ టాటా కన్నుమూశారు. ముందు నుంచే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరణానంతరం ఈ డిమాండ్ మరింత బలపడింది. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది. ఇక ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గత ఏడాది డిసెంబర్ 26న కన్నుమూశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కోరుతున్నాయి. మన్మోహన్ సింగ్కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇస్తే ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ వర్గాల సమాచారం. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2019లో భారతరత్న ఇచ్చిన మోడీ సర్కార్ 2024లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. మరోవైపు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీతో పాటు పలువురు బలంగా కోరుతున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న సాధించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దళిత ఐకాన్ బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. గతంలో చాలాసార్లు బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఈ డిమాండ్ను కేంద్రం ముందుంచారు. అలాగే సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, వీర్ సావర్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బీహార్ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్, బీపీ మండల్, ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ తదితరులు కూడా భారతరత్న రేసులో ఉన్నారు. ఈసారి 3 లేదా 4కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డేకి ముందు రోజు లేదా ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు ఉండడంతో ఆ తర్వాత భారతరత్న పురస్కారాలను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 2024లో 5 ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించారు. తొలిసారిగా ఒక సంవత్సరంలో ఎక్కువ మందికి భారతరత్న ప్రకటించడం విశేషం. ఈ పురస్కారాన్ని జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. 1954 నుంచి ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 53కు చేరింది. మరి 2025లో భారతరత్న ఎవరికి దక్కుతుందో త్వరలోనే తెలియనుంది.